Welcome to Amulu Golden Stocks. నమస్కారం. స్టాక్ మార్కెట్ అనే పెద్ద పజల్ను డీకోడ్ చేసే మన ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. మార్కెట్లో ఏవి లాభాలన్నిచ్చే స్టాక్స్, ఏవి నష్టాలన్నిచ్చేవి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. అందుకే ఈరోజు మనం రెండు చాలా పవర్ఫుల్ లెన్స్ల ద్వారా స్టాక్స్ని ఎలా ఫిల్టర్ చేయాలో చూడబోతున్నాం. అసలు సరైన స్టాక్ను ఎలా ఎంచుకోవాలి అనేది అందరి మదిలో మెదిలే పెద్ద ప్రశ్న. కానీ సరైన డేటా లేకుండా ఏవో వదంతులు విని గుడ్డిగా పెట్టుబడి పెడితే ఏమవుతుంది? ఖచ్చితంగా డబ్బులు కోల్పోవాల్సిందే. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. మరి దీనికి పక్కా సొల్యూషన్ ఏంటి అంటారా? అదే మన 2-స్టెప్ అప్రోచ్. ముందుగా ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా ఒక కంపెనీకి సంబంధించిన ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయాలి. ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ వాడి బయట మార్కెట్లో ఆ స్టాక్ ప్రైస్ మొమెంటం ఎలా ఉందో అంచనా వేయాలి. ఈ రెండూ కలిస్తేనే అసలైన సక్సెస్. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా కంపెనీ ఫండమెంటల్స్, డెట్ టు ఈక్విటీ గురించి మాట్లాడుకుని ఆ వెంటనే టెక్నికల్స్, ఆపై ఫైనల్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ వైపు వెళ్దాం. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. ఫండమెంటల్ అనాలిసిస్ మరియు ఆర్ఓఈ అంటే ఒక కంపెనీ లాభాల్లో ఉందా లేదా అని చెక్ చేసే అసలైన హెల్త్ చెకప్ అన్నమాట. అసలు ఈ ఆర్ఓఈ అంటే ఏంటి? రిటర్న్ ఆన్ ఈక్విటీ. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రాఫిటబిలిటీ రేషియో. అంటే షేర్ హోల్డర్లు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి ఆ కంపెనీ ఎంత లాభాన్ని వెనక్కి తెస్తోంది అని ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాజిక్ నంబర్ ఒకటుంది. అదే 15%. అంటే గత 5-10 ఏళ్లుగా కన్సిస్టెంట్గా 15% కంటే ఎక్కువ ఆర్ఓఈ మెయింటైన్ చేస్తున్న కంపెనీల కోసమే మనం వెతకాలి. అవే నిజమైన సక్సెస్ఫుల్ కంపెనీలు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వారి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ డేటా గమనిస్తే వాళ్ల నికర లాభం 1503 కోట్లు. దాని వాళ్ల ఈక్విటీ అయిన 9696 కోట్లతో భాగిస్తే ఖచ్చితంగా ఈ 15% బెంచ్ మార్క్ ఎలా రీచ్ అయ్యారో మనకు పక్కాగా అర్థమవుతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కేవలం ఈ ఆర్ఓఈ నంబర్ మాత్రమే చూసి మోసపోకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఈ అధిక ఆర్ఓఈ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే కావచ్చు. అదే మన రెండవ విభాగం, డెట్ టు ఈక్విటీ వార్నింగ్. ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ టేబుల్ చూడండి. కంపెనీ XYZ ఏకంగా 50% ఆర్ఓఈ చూపిస్తోంది. భలే ఉంది కదా అనిపించొచ్చు. కానీ అస్సలు నిజమేంటంటే 0 అప్పులున్న కంపెనీ ఏబీసీతో పోలిస్తే ఈ XYZ అనేది 70 కోట్ల అప్పు మీద నడుస్తున్న ఒక డేంజరస్ ట్రాప్. అందుకే ఇలాంటి మాయలో పడకుండా ఉండాలంటే ఆర్ఓఈతో పాటుగా డెట్ టు ఈక్విటీ రేషియోను కూడా తప్పనిసరిగా చూడాలి. అసలా కంపెనీ లాభాలు సొంతంగా సంపాదిస్తోందా లేక అప్పు తెచ్చిన డబ్బు మీద ఆధారపడి బతుకుతోందా అనేది ఈ రేషియో గుట్టువిప్పేస్తుంది. దీనికి ఒక సింపుల్ అండ్ స్ట్రాంగ్ రూల్ ఉంది. అదేంటంటే ఎప్పుడైనా సరే డెట్ టు ఈక్విటీ రేషియో 1 కంటే తక్కువగా ఉన్న కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అఫ్కోర్స్ బ్యాంకులు, ఫినాన్షియల్ సంస్థలకి ఇది వర్తించదనుకోండి, అది వేరే విషయం. సో ఫండమెంటల్స్ చూసి ఏమి కొనాలో ఫిక్స్ అయ్యాం కదా. ఇప్పుడు ఎప్పుడు కొనాలో తెలుసుకుందాం. అదే మన మూడవ విభాగం, టెక్నికల్ అనాలిసిస్ మరియు మ్యాక్డీ. ఒక రకంగా చెప్పాలంటే ఇది మార్కెట్ స్పీడోమీటర్ను చదవడమే. అసలు టెక్నికల్ అనాలిసిస్ టూల్ బాక్స్ చాలా పెద్దది. ఇందులో ఓవర్బాట్ కండిషన్స్ చెప్పే RSI ఉంటుంది, వాల్యూమ్ ట్రాక్ చేసే OBV లాంటివి చాలానే ఉంటాయి. కానీ వీటన్నింటిలో రారాజులాంటి ఒక స్పెషల్ టూల్ ఉంది. అదే అసలైన గేమ్ చేంజర్. అదే MACD, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. ఇది ఎందుకు అంత పవర్ఫుల్ అంటే మార్కెట్ ట్రెండ్ ఎటువైపు వెళ్తోంది, దాని మొమెంటం ఎలా ఉంది అనే 2 విషయాలను ఒకే ఫ్రేమ్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చూపిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే సింపుల్గా ఫాస్ట్ అండ్ స్లో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ల మధ్య తేడాను లెక్కిస్తుంది. దీనివల్ల పాత డేటా కంటే మార్కెట్లో లేటెస్ట్గా జరుగుతున్న ప్రైస్ యాక్షన్కు ఇది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. ఇక ఇందులో మొదటి స్ట్రాటజీ క్రాస్ ఓవర్స్. MACD లైన్ గనక సిగ్నల్ లైన్ను కింద నుండి పైకి క్రాస్ చేస్తే అది మార్కెట్ పైకి వెళ్తోందనడానికి సూపర్ బయింగ్ సిగ్నల్. అదే పైనుండి కిందికి క్రాస్ చేస్తే మాత్రం
స్టాక్ పడిపోబోతోంది అని చెప్పే ఖచ్చితమైన వార్నింగ్. రెండవ స్ట్రాటజీ జీరో లైన్ను అబ్జర్వ్ చేయడం. MACD ఈ జీరో లైన్ను దాటే విధానాన్ని బట్టి కూడా మార్కెట్లో ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఎప్పుడు అమ్మేయాలి అనే కీ పాయింట్స్ మనకు ఈజీగా అర్థమవుతాయి. వీటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మూడవ స్ట్రాటజీ ఈ డైవర్జెన్స్. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే స్టాక్ ధర పడిపోతూ ఉంటుంది, కానీ MACD లైన్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. అంటే మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయ్యి భారీగా పైకి వెళ్లబోతోంది అని చెప్పడానికి ఇదొక ఎక్సలెంట్ సిగ్నల్. సరే, ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూడబోయేది ఇంకో ఎత్తు. ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. పూర్తి ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ. ఈ రెండు వేర్వేరు పద్ధతులను ఒక మాస్టర్ ప్లాన్లా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. సింపుల్ లాజిక్. ఫండమెంటల్ అనాలిసిస్ అనే ఎక్స్రే ద్వారా మంచి క్వాలిటీ ఉన్న కంపెనీలను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ అనే వాతావరణ రిపోర్ట్ ద్వారా కరెక్ట్ టైం చూసి ఎంట్రీ ఇవ్వాలి. ఈ రెండూ కలిస్తే ఇన్వెస్టింగ్ ఫీల్డ్లో మనకు ఎదురే ఉండదు. పక్కా డేటా ఆధారిత విజయం మనదే. సో ఫండమెంటల్స్ ఏ స్టాక్ కొనాలో చెప్తే టెక్నికల్స్ ఎప్పుడు కొనాలో చెప్తాయి. ఈ విశ్లేషణ ద్వారా స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ను డీకోడ్ చేయడానికి ఒక అద్భుతమైన టూల్ కిట్ మనకు దొరికేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ పద్ధతులను ఆచరణలో పెట్టి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారడానికి మనలో ఎవరు సిద్ధంగా ఉన్నారు?